నాకు ఎకరం బాగుంది కానీ. ఎకరం బాగుందా? ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక రైతుల పరిస్థితి? కాలు మొక్కు ఉంటే కాలు మొక్కు, మరి ఏం చేద్దాం? ఎందుకట్లా? అట్లేం చేద్దాం, ఏది మమ్మల్ని గోస పెడుతుండు. అంత బాధ ఉందానే? అంత బాధ ఉంది. అందరిని అడుగు, కాదు పడ్డ రెడ్డిని అడుగు, అందరి అంత బాధ ఏ బాగుంది, బొమ్మాట ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ కన్న తండ్రి ఆయన, అయ్యా కన్న తండ్రి బొమ్మలు రాదుకుండు. ఎందుకట్లా? అది మీరే గాయించుకోండి. ఆయన మిమ్మల్ని దాదుకున్నాడా? మరి ఈయన ఎందుకు ఇట్లా చెప్తుండ? మరి మీ బలం, అది నా బలం కాదు, అది మీ బలం. మీ బలం. బోనస్లు వస్తానా? బోనస్లు లేవు నాన్న, ఏవి లేవు. రైతు భరోసా అవి లేవు, ఏవి లేవు. కాంగ్రెస్ వచ్చినాక మీకు ఏం చేసిందంటే ఏం చెప్తారా? కాంగ్రెస్ ఏ చేయలే, 2 చేతులు పెడతాం. మాకు బస్ ఫ్రీ చేసింది. అయ్యో బస్సు ఫ్రీ చేసినా, నేను అనకుండా పోయినా, చెప్పేది దాన్ని పెడతా. మీరు అంతా నా కొడుకులే, మీరు పెద్ద అది కాదు అది. అనకుండా పోయినా, అనకుండా 500 ఓటు ఇచ్చిన. అంత ఆడోళ్ళు ఉన్నారు, అంత వాడోళ్ళు ఉంటే 500 ఇచ్చాను. నేను అడికెళ్ళి ఇవ్వాలి, 500 రూపాయలు నీకు ఆడికెళ్ళి ఇవ్వాలి అన్నాడు. మరి నాకు ఒక్కరిని తీసుకోపోతే ఏమవుతుందో అని అన్న. ఇంపెట్టుర్రి, నేను ఒక్కరిని తీసుకోపోతే ఇంతమంది లేడీస్ కూర్చోరు, మనం ఒక్కరిని తీసుకోపోతే అని పెన్నాను తెంగిపో, జాబ్ పోతుంది బిడ్డ అన్న, నేనేం చేయాలన్నాడు. అట్టే తిడుతుండ్రు. అంత తిట్టే కాడికి వచ్చింది. తిడుతూనే ఉండరు అయ్యా, తిడుతూనే ఉండరు, లోకల్ తిడుతుంది. ఆయన ఏమో మరి నేను రైతు బిడ్డని, రైతులను బాగా చూసుకుంటా అంటాడు. ఏది లేదు కానీ ఇప్పుడైతే ఏది లేదు. తులం బంగారం, తులం బంగారం తులం బంగారం మరి ఏది, మరి మాకు ఏది లైన్లకు ₹1,00,000 సరిపో తులం బంగారం అన్నాడు కదా. 100 ఏది లేదు కదయ్యా, ఏది లేదు. ఇక నా కొడుకులు పెళ్లి చేయలేదు, నాకు ఏది లేదు కానీ, నాకు తెలియదు కానీ. తులం బంగారం వచ్చి వదిలే, అందరూ ఒకసారి రేవంత్ రెడ్డి రావాలా, మార్పు రావాలన్నారు. ఎట్టున్నదే మార్పు? నేను అండేదయ్యా, నేనన్నా నా జలం పోతే అండే. ఎందుకట్లా? కేసీఆర్ కానీ ఎక్కువనా? కేసీఆర్ మాకు ఏమన్నా చింతాన్ని చేస్తే, మాకు తిండికి లేక గంజికి లేక చేస్తే, బట్ట బాధ లేకుంటే తీసేయనందుము. ఆయన బంగారు కన్న తండ్రి లెక్క చూసుకుంటూ, కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు. ఏది లేదు. ఇప్పుడు మాకు రైతు బంధు లేదు, తిందామంటే తిండికి లేకుంటున్నాం. ఈ ఇందిరమ్మ మిల్లులు ఇస్తున్నాడు కానీ అది ఇస్తలేడు కదయ్యా, ఇస్తలేరు. ఇందిరమ్మ అంతేనా? మొత్తానికి 14 నెలలు అవుతుంది. ఎట్లున్నది 14 నెలల పరిపాలన? 14 ఏళ్ళ లెక్క వచ్చింది. 14 ఏళ్ళ లెక్క వచ్చింది మాకు. 14 ఏళ్ళు వచ్చినాయి. ఓకే.